అందరికీ నమస్కారం. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ అక్టోబర్ నెలలో ఎల్బీ స్టేడియం నందు లక్ష విగ్రహాల ప్రదర్శన, గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు మరియు స్వదేశ మేళ నిర్వహించడానికి గాంధేయవాదులంతా కలిసి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ జడ్జి ప్రముఖ న్యాయవాది మాల్యాద్రి గారిని ఈ రోజు మా కమిటీ అంతా కలిసి వారిని గౌరవంగా మా సంస్థలోకి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆహ్వానించడానికి ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా వారు ప్రముఖ గాంధేయవాది, తన నిత్య జీవితంలో కూడా గాంధీ ఆలోచనలను, గాంధేయవాది కుటుంబంలో కూడా అలాంటి ఆలోచనలతో వారు జీవించడం జరుగుతుంది. వారి యొక్క జీవన గమనాన్ని నా కమిటీ గమనించి వారు ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు నడుస్తుందని ఒక అందరూ ఏకకంఠంతో అందరూ సమావేశం చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతాబంధనాలు స్వాగతం పలుకుతూ, మరి ఈ లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన అనేది గాంధీ విగ్రహం అంటేనే ఒక విజ్ఞానం, వారి యొక్క విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలని ఒక దృఢ సంకల్పంతో మా సంస్థ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్ర గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ముందుకు వచ్చాం. అందులో భాగంగానే గాంధీ విజ్ఞాన కేంద్రాల కమిటీ కన్వీనర్ గా గాంధారి ప్రభాకర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేణుగోపాల్ గారు, అదేవిధంగా మా సంస్థల చైర్మన్ అందరి ఆశీస్సులతోటి మన శ్రీనివాస్ గారు, అందరం విజ్ఞాన శ్రీనివాస్ గారు వారిని కోశాధికారిగా, మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముందుండి నడిపించడానికి మా అందరికి పెద్ద దిక్కుగా ఈరోజు మన జడ్జి గారు మల్యాద్రి గారిని, వారి యొక్క శ్రీమతి యొక్క సహకారంతో వారిని అనుమతి ఈరోజు వారిని మా చైర్మన్ రాజేంద్ర వారిని ఈరోజు ఈ యొక్క స్వర్ణోత్సవాల కమిటీకి చైర్మన్ గా ప్రకటించడం జరుగుతుంది. వారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరి మా చైర్మన్ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఉన్నటువంటి ఒక హింసా ధోరణి, అదేవిధంగా యుద్ధ వాతావరణం, అదేవిధంగా సత్యం లోపించడం, ఇలాంటి అన్నిటి విషయాల మధ్యన ఇలా మానవాళంతా ఒక విధ్వంసానికి లోనైంది. ఇలాంటి తరుణంలో గాంధీ సంస్థలు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనటువంటి ఒక మేళ ప్రపంచంలోనే, అది హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 8 నుంచి 13 మధ్యన 5 రోజులు మేళ, అంటే గాంధీ గారు చెప్పినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ప్రయోజనాలు, వాటి యొక్క ఉపయోగాలు అనేది మనం వాళ్ళ కళ్ళకు గట్టినట్టు ప్రదర్శన చూపించబోతున్నాం. అయితే అందులో భాగంగా 1 ఫీట్ విగ్రహాలు, 1 ఫీట్ విగ్రహాలని 1 లక్ష విగ్రహాలని ప్రదర్శనలో పెట్టాలి. అంటే విగ్రహం అంటే విజ్ఞానం అని అర్థం కదా. ఆ విగ్రహాలు పెట్టినప్పుడు మనుషులకు గాంధీ ఏం చెప్పిండనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా దాంతోపాటు 12,000 మంది విద్యార్థులు గాంధీ వేషధారంతో, అదొక గిన్నిస్ రికార్డు. దాంతోపాటు 7 అంశాలు, అంటే సస్టైనబుల్ ఎడ్యుకేషన్ మీద ఆయన ఒక పుస్తకం రాశాడు గాంధీ. సస్టైనబుల్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ నేషన్ బిల్డప్ అంటాడు. అదేవిధంగా రెండోది సస్టైనబుల్ హెల్త్, సస్టైనబుల్ మెడిసిన్ కు, సస్టైనబుల్ మెడిసిన్ అంటే నేచురోపతి అని ఒక పుస్తకం రాశాడు. అదేవిధంగా సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనబుల్ ప్రొడక్షన్, సస్టైనబుల్ సాయిల్ ప్రొటెక్షన్ అని చెప్తారు. కాబట్టి అదేవిధంగా 4వ అంశంలో సస్టైనబుల్ ఇండస్ట్రీస్ అంటాడు. అది విలేజ్ ఇండస్ట్రీస్, ఖాదీ కావచ్చు, గార్గల్ కావచ్చు, చాలా ఉన్నాయి విలేజ్ ఇండస్ట్రీస్. ఆ విలేజ్ ఇండస్ట్రీస్ అప్పుడు సస్టైనబుల్ గా ఆయన ఒక 140 పేజెస్ల జేసీ కుమరప్ప అని గాంధీ శిష్యుడు, ఆయన అమెరికాలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉండే, అది వదిలిపెట్టి గాంధీ సేవ చేయాలని వచ్చి భారతదేశంలో రాసిన ఆయనకు విలేజ్ డాక్టర్ అనే పేరు గాంధీ ఇచ్చాడు, జేసీ కుమరప్ప, మదురై అతను. అదేవిధంగా గాంధీ చెప్పింది ఎన్విరాన్మెంట్, అంటే సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఏమంటారంటే లోకల్ ప్లాంట్స్ అంటాడు ఆయన. లోకల్ ప్లాంట్స్ అంటే స్వదేశీ మొక్కలు, అదేవిధంగా ప్రాంతాల వారిగా ఉన్న మొక్కలు, మర్రి, మేడి, రావి, జువ్వి, తర్వాత మారేడు, తర్వాత ఇట్లా చాలా అద్భుతమైనటువంటి ప్లాంట్స్ ఇవి. అదేవిధంగా సస్టైనబుల్ ఎనర్జీలో ఆయన రెనబుల్ ఎనర్జీ చెప్తాడు. రెనబుల్ అంటే అప్పుడు ఆ రోజుల్లో ఆయన గోబర్ గ్యాస్ మీద చెప్పాడు. ఆ గోబర్ గ్యాస్ ని మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు వెండి మిల్స్ వస్తుంది, సోలార్ వస్తుంది, వెస్ట్ మేనేజ్మెంట్ వస్తాయి. ఇవన్నీ ఒక డెవలప్మెంట్, ఇది మానవాళికి ఉపయోగపడేటువంటి డెవలప్మెంట్. అంటే ₹1 లేకుండా 0 బడ్జెట్ లో ప్రతి గ్రామం కూడా సస్టైనబుల్ గా వెలుగొందేటువంటి గ్రామ స్వరాజ్యానికి ఒక ఫార్ములా చెప్పింది. ఆ ఫార్ములానే ఈ సస్టైనబుల్.
ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రపంచ మానవాళికి ఆయన చెప్పింది ఏంటంటే ట్రూత్ అనేది పెద్ద కెమిస్ట్రీ. ఏ మనిషి అయినా ట్రూత్ లో ఉంటే అతను చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే ట్రూత్ లోపిస్తుందో ఆ కుటుంబాలు విధ్వంసం అవుతున్నాయి, సమాజం విధ్వంసం అవుతుంది, దాంతో పాటు దేశం కూడా విధ్వంసం అవుతుంది. 5 సంవత్సరాలు అమెరికాలో సివిల్ రైట్స్ కోసం ఆయన ఒక చిన్న చర్చ్ ఫాదర్ ఆయన చేస్తే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అంటే గాంధీని చూడలే ఆయన, గాంధీ పుస్తకాలు చదివాడు, గాంధీ గురించి ఎవరో ఉపన్యాసం ఇస్తే విన్నాడు. మరి ఇదెంత సాధ్యమైందని చెప్పేసి ఆయన ఆ పుస్తకాలను చదివి ఒక చిన్న చర్చికి ఫాదర్. అలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఆయన ఒక పేజీ ఉంది, జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ అని. చివరిలో ఆయనని చంపేసింది, అది వేరే విషయం. అదేవిధంగా నెల్సన్ మండేలా, ఆంగ్ సాన్ సూకీ, బెర్ట్రాండ్ రసలు, అదేవిధంగా బారక్ హుస్సేన్ ఒబామా కూడా రీసెంట్ గా మనకు అదొక విట్నెస్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ వైట్ హౌస్ లో అమెరికా పుట్టిన పర్సన్ ఎవరి ఫోటోలు ఉంటాయంటే చిన్న బుష్ది, పెద్ద బుష్ ఫోటోలు ఉంటాయి. కానీ బారక్ హుస్సేన్ ఒబామా ఏం చేసిండు, నిలువెత్తు మహాత్మా గాంధీ ఫోటోని తీసుకొచ్చి వైట్ హౌస్ లో పెట్టాడు. ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ఆయన సస్టైనబుల్ గోల్స్ ని ఐక్యరాజ్య సమితి తీసుకొని వాటిని అనౌన్స్ చేసింది. రేపు 2030 వరకు రీచ్ కావాలి, 2035 వరకు రీచ్ కావాలని చెప్పేసి యునైటెడ్ నేషన్. మనకున్నటువంటి గాంధీ సంస్థలకు 2015లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వచ్చి ఇది పీస్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రస్థానం చాలా గొప్ప పని. అంటే గాంధీ యొక్క ప్రాక్టికల్ వర్క్, అంటే థియరీ కాదు, ప్రాక్టికల్. గ్రామాలలో గాంధీ చెప్పిన సిద్ధాంతాలు ప్రజలకు చిట్ట చివరి ఉన్నటువంటి పేదవానికి గాంధీ చెప్పింది ఏ విధంగా ఉపయోగపడి, అంటే అది ప్రకృతి వైద్యం కావచ్చు, అది ప్రకృతి వ్యవసాయం కావచ్చు, అది ఆల్రెడీ సుస్థిర విద్య కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలు అయితే గ్రామంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు అద్భుతమైన ఇప్పుడు వచ్చిన లొల్లులన్నీ అవే. ఈ రోజు హైదరాబాద్, తెలంగాణలో, ఆంధ్ర జరుగుతున్న గడవడల కూడా మాకు అంటే ప్రతి 12 కుల వృత్తులు ఉండేది. వీళ్ళంతా గ్రామ నిర్మాతలు అంటాం మనం. గ్రామంలో ఉండే 12 మందిని గ్రామ నిర్మాతలని మేము అంటాం. ఆ గ్రామ నిర్మాతల యొక్క వర్క్ ఏమైందంటే కొన్ని కంపెనీలు డైరెక్ట్ గా మల్టీ కంపెనీలు వాటిని అది చేసింది. దాన్ని గాంధీ ఒప్పుకోలేదు. గాంధీ ఏమంటాడు, ఎవరి నైపుణ్యాలను వాళ్ళు కాపాడుకోవాలి, గ్రామంలో అట్లా ఉండాలి, అప్పుడే గ్రామం సుస్థిరంగా వర్ధిల్తుంటది, అన్ని మానవులంతా సంతోషంగా ఉంటారని చెప్పి ప్రతి మనిషికి పని ఉండాలని చెప్పింది గాంధీ. కాబట్టి అది పోయి ఒక మిషన్ 1,00,000 మంది పని చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 1 కోటి మంది పని చేస్తుంది. ఇక అప్పుడు మనుషులు ఏం చేయాలి? మనుషులు ఏం చేయాలంటే క్రైమ్ చేస్తారు, నేరాలు చేస్తారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి గాంధీ చెప్పాడు. అదే ఇప్పుడు జరుగుతుంది. తిరిగి గాంధీ యొక్క ఐడియాలజీని ప్రాపగేట్ చేయడమే రేపు చేసేటువంటి ఒక ప్రోగ్రాం, గాంధీ స్వదేశీ మేళా అని చెప్పి, గాంధీ సుస్థిర విజ్ఞాన ప్రదర్శన అని చెప్పి చెప్తాం. దానికి ఈ యొక్క ప్రోగ్రాం మొత్తానికి ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో చేసేటువంటి ఈ స్వర్ణోత్సవం అనుకోండి, తర్వాత గాంధీ విజ్ఞాన ప్రదర్శన, ఈ అన్నిటికీ ప్రపంచంలో 206 దేశాలల్లో ఈ రోజు వరకు ఏ దేశంలో చేయలేదు గాంధీ. అట్లాంటి ఇవాళ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం. ఇక తర్వాత ఎవరైనా దేశంలో చేస్తే మనం చెప్పలేము. దానికి మన జడ్జి గారు మాలాది గారిని మేము ఏం చేసినామంటే, అయ్యా ఈ మొత్తం ప్రోగ్రామ్ కు నువ్వు అధ్యక్షుడు ఉండి ఈ ప్రోగ్రామ్ ని నీ నేతృత్వంలో నడిపి మేమంతా పనిచేస్తామని చెప్పి ఈ రోజు మేము మాలాది గారి దగ్గర రావడం జరిగింది. వారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. వారి మేడం గారు వారు అంతరంగా కుటుంబ సభ్యులాగా మమ్మల్ని ట్రీట్మెంట్ చేశారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలోనే ఒక గొప్ప సభ ఇది. కాబట్టి దీన్ని అందరూ రావచ్చు, దీనికి ఎవరికి రెస్ట్రిక్షన్ లేవు, అందరూ వెల్కమ్, ఎవరైనా రావచ్చు, అందరూ దీన్ని చూడొచ్చు. ఇందులో ఉన్న మంచిది ప్రతిష్టాన స్వర్ణోత్సవాల కమిటీకి అధ్యక్షులుగా ఈ రోజు మల్యాది గారిని, జడ్జి మల్యాది గారిని ఎన్నుకోవడం జరిగింది. వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ముందుగా ఈ గాంధీజీ లక్ష్య విగ్రహాల ప్రదర్శన బాపు బాట ఈ సందర్భంగా ఇచ్చినటువంటి దీన్ని మన సార్ చేత అన్వీల్ చేస్తున్నాము. తర్వాత మా రెడ్డి గారి చేత చేస్తున్నాం. ఈ బాపు బాట అనేది పట్టుకోండి, ఇది మీరు పట్టుకోండి. ఈరోజు చాలా శుభదినము, చాలా ఆనందంగా ఉంది, భయంగా కూడా ఉంది. పొద్దున్న నుంచి వీళ్ళందరూ వచ్చి సుమారు ఈ రాత్రి 8-9 అవుతుంది. ఇప్పుడు దాకా అనేక విషయాల మీద కూలంకషంగా చర్చించుకున్నాం. మామూలు పదవి, మామూలు కార్యక్రమం అయితే ఇంత చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మహాత్ముడు, నేనైతే వారిని భగవద్గీతలో ఉన్నవారు, భగవంతుడే ఆయన అని భావించే వ్యక్తిని.
మరి దీంట్లో సామాన్య కార్యకర్తగా రావడమే చాలా గొప్ప విషయం. అటువంటిది ఇంతమంది పెద్దలు గొప్పవాళ్ళు సార్ ఇప్పుడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఇంకా భయం వేసి దానికి చైర్మన్ గా ఉండడం అంటే వాస్తవంగా చెప్పాలంటే నాకంత శక్తి ఉందా లేదా అనేది నాకే అనుమానం. దాంతోపాటు ఈ కార్యక్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా గానీ దాన్ని నేను ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పొరపాటు జరగకుండా ఉండాలంటే ఆ భగవంతుడి చేతిలోనే ఉంది. అందువల్ల వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను పొద్దున్నుంచి ఒకటి నాకు ఏ పదవి వద్దు లేదా ప్రోగ్రామ్ చైర్మన్ వద్దు, కార్యకర్త అనుకుంటానని చెప్పడం జరిగింది. రెండోది ఎవరైనా తప్పు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పక్కకు పంపించండి లేదా వాళ్ళని సరి చేయండి అని కూడా కోరటం జరిగింది. వీరందరూ నాకు వాగ్దానం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఏ సమావేశం జరిగినా కానీ ఫస్ట్ మౌనం పాటించి మన దేశం కోసం ప్రపంచం కోసం అసూలు బాసినటువంటి అనేక మంది మానవులు జంతువులకి సంతాప సూచకంగా మౌనం పాటించడం. రెండవది శపథం చేయటం. ఇది మేము తీసుకున్నాం. శపథం ఏం లేదు, నీతి నిజాయితీగా మనం చేసే ఏ పనైనా సరే మంచి హృదయంతో చక్కగా భగవంతుడే దిగి వస్తే ఎలా చేస్తాం అలా చేస్తామని ముందుగా అనుకొని తర్వాత కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రెండు అనుకున్నాము. దీంతో పాటు ఇది చాలా ఏదో గిన్నీస్ బుక్ రికార్డ్స్ దాంతో కంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రేమ లేదు, అనురాగం లేదు, వీడిని వాడు చంపుకుంటున్నారు. దీనికన్నిటికీ విద్యా విధానంలో ఉన్న లోపం, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక తప్పులు. ఈ పరిస్థితుల్లో గాంధీ గారి అహింసాయుత సమైక్యమైనటువంటి పోరాటం అనేది ఒక పెద్ద ఆయుధం. ఆ ఆయుధం అవసరం ఎంతైనా ఉంది. దాని గుర్తింపుగానే మరి వారు చెప్పినటువంటి సస్టైనబుల్ అన్ని రకాల డెవలప్మెంట్స్ కోసం ఎలాగైనా సరే ఈ లక్ష్య విగ్రహాలు అనేది ఒక కాన్సెప్ట్, అంతేగాని 1,00,000 2 లక్షలు అనేది కాదు సమస్య. అంటే ఇంతమంది లక్షల మంది జనం ఇంకా గాంధేయవాదాన్ని లేకపోతే గాంధీ గారు అనుసరించినటువంటి విధానాన్ని పాటిస్తున్నారు. అదే ఇప్పుడు రిలవెన్సీ. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ చూసినా గానీ గాంధేయవాదమే కావాలని చెప్పి నిరూపించే దానికోసంగా చేసే ఒక ప్రయత్నం. అయితే పొద్దునుంచి చర్చించిన దాంట్లో భాగంగా దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాను. మొట్టమొదటిగా గాంధేయవాదులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఏ రూపంలో వాళ్ళు ఇన్ని సేవలు గాంధీ గారి యొక్క ఆశయాల కోసం సాధన చేస్తూ విజయాలు పొందుతూ కష్టాలు పొందుతూ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సుమారు 100 నుంచి 150 మందిని రవీంద్ర భారతిలో కానీ ఎక్కడైనా మంచి ప్లేస్ లో వాళ్ళకి సత్కారం చేయటం, దాంతోపాటు ఒక 10 మంది నుంచి మంచి వక్తల్ని గాంధేయవాదం గురించి వాళ్ళ జీవితంలో పాటిస్తూ చేసే వాళ్ళని 10 మంది వక్తల చేత సమావేశంలో ఇంటర్నేషనల్ లెవెల్లో హైలైట్ చేస్తూ దాని గురించి చెప్పించడం, పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక కార్యక్రమం. రెండవది ఈ విగ్రహాలని లారీల్లో కానీ లేదా వాహనాల్లో పెట్టి 33 జిల్లాల్లో మన మిత్రుడు ఆధ్వర్యంలో సారోళ్ళ ఆధ్వర్యంలో మంచి సుశిక్షితమైన సైనికులు, వీళ్ళు శాంతి సైనికులు, వీళ్ళందరూ కలిసి మరి అన్ని జిల్లాల్లో తీసుకెళ్తారు ఆ విగ్రహాలను చూపించేదానికి లేకపోతే చేసే కార్యక్రమం చెప్పేదానికి. రెండోది. మూడోది వివిధ రంగాల్లో కళలలో అభివృద్ధి లేకపోతే కళల్లో నిష్ణాతులైన వాళ్ళ ద్వారా ప్రచారం చేయటం. వీళ్ళందరూ కూడా దీని గురించి అందరికీ చెప్పడం. ఇప్పుడు గాంధేయవాదం ఎందుకు కావాలి, శాంతియుతంగా మనం ఎందుకు ఉండాలి, ఇళ్లలో అశాంతి లేకుండా ఉండాలంటే గాంధీ చేసిన పద్ధతులు ఏంటి. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీని మహాత్ముడు దేవుడని నేను ఎందుకు అంటున్నానంటే వారి జీవితంలో తను చేసినటువంటి తప్పులన్నీ తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని ఎదుటి వాళ్ళు ఏ తప్పు చేసినా మన్నించి అతన్ని చంపేసినా కూడా హే రామని అన్నాడు కానీ అతను పట్టుకోండి అని అనలేదు. అంత గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి, మహాత్ముడు. కాబట్టి ఆ విషయం గురించి మీరందరూ అన్ని విధాలుగా అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. శాంతియుతంగా ఎక్కడెక్కడ వీలైతే అక్కడ ఈ అక్టోబర్ 2 జరగబోయే ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలిసేందుకోసం పాదయాత్రలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి దగ్గర ఎటువంటి డొనేషన్స్ గా
మేము ఎవరిని అడిగి తీసుకోం. ఎందుకు తీసుకోమంటే మేము చేసిన సిస్టంలో ఎవరైతే ఆ విగ్రహానికి సుమారు 1000 నుంచి 1200 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతారు విగ్రహానికి. విగ్రహం ఒకటి తీసుకొని ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టాలనుకుంటారు. వాళ్ళే డైరెక్ట్ గా ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి డబ్బు పంపించి తెచ్చుకొని అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఇది సింపుల్, డబ్బుతో కూడుకున్న కార్యక్రమం కాదు. ఇది సేవతో కూడుకున్న కార్యక్రమం, హృదయ ఆనందంతో కూడుకున్న కార్యక్రమం, దేశ అభివృద్ధి కోసం పాటుపడే ఒక మంచి మహత్తరమైన కార్యక్రమం. సమత, మమత, మానవత అనేది ఈ కార్యక్రమంలో తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి దీన్ని జయప్రదం చేయాలంటే గాంధేయవాదులందరూ దేశంలో అంతర్జాతీయంగా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మరి మాకు సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా ఇన్వాల్వ్మెంట్ అంటే ఇన్నోవేషన్, రెగ్యులేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వచ్చింది. కానీ ఇక్కడ కావాల్సింది ఇన్నోవేషన్, రెగ్యులేషన్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి మనల్ని మింగకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా పనిచేసేదానికి అవకాశం ఉండాలి. ఆ పనిచేసే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఆ వ్యక్తి యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యి ఆ స్కిల్ ద్వారా అందరికీ దాన్ని పంచుకునే అవకాశం, మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది ఉండాలి. అది అంతరించిపోయే ఈ పరిస్థితుల్లో మనం కనుక్కున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ శాస్త్రం ద్వారా కనుక్కున్న అనేక విషయాల్ని ప్రాపర్ గా రెగ్యులేట్ చేసి దాని ద్వారా అందరికీ గాంధీజీ చెప్పిన విధానంలో పని అనేది ఉండేటట్టుగా చేయటమే ఇది ఒక ముఖ్యమైన ఈ విషయం అన్నమాట. మరొక విషయం ఏంటంటే మరి దేశీయంగా ఇందాకనే నాకు తెలిసింది, ప్రపంచంలో అనేక దేశాల్లో గాంధీ మ్యూజియం పెట్టిన వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నారట. అటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు, నాకే తెలియదు. కాబట్టి అటువంటి నిగూఢంగా దాగి ఉండి ఎన్నో సేవలు చేసిన ఎంతో మంది వ్యక్తుల్ని వాళ్ళ లైమ్ లైట్ లో తీసుకొచ్చి వాళ్ళకు కూడా సత్కారాలు చేసి వారి ద్వారా కూడా వారి యొక్క అమూల్యమైన సహాయాన్ని, సహకారాన్ని తీసుకుని దీన్ని అద్భుతంగా విజయవంతం చేస్తాం. ఇకపోతే అంతర్జాతీయంగా మరి అనేక దేశాల నుంచి మాకు ఇప్పటికే కొంతమంది మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తానని అంటున్నారు. కాబట్టి వీళ్ళందరి అనుమతితోటి ఒక అంతర్జాతీయ కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో గాంధేయవాదానికి మద్దతు పలుకుతూ ఈ సెమినార్ లో లేకపోతే ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి కూడా అనేక మంది వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆహ్వానించబోతున్నాం. వాళ్ళందరినీ ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు అట్టే తెలుగు రాష్ట్రాల్లో మండల వెంకటకృష్ణారావు గారు కొడుకు మండల బుద్ధప్రసాద్, నెల్లూరులో లక్ష్మి, తెనాల్లో పల్లా కనకవల్లి తయారమ్మ గారి వంశీస్తూ అలాగే అనేక మంది గాంధీజీ గారి యొక్క అడుగు జాడల్లో నడిచిన వాళ్ళు, గాంధీజీ గారు ఫిజికల్ గా వాళ్ళ ఇళ్లకి ఎక్కడికి వెళ్ళిన వీళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఐక్యం చేసి అందరితో కలిపి ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉందని చెప్తూ మీ అమూల్యమైన సహాయాన్ని, సహకారాన్ని అద్వితీయంగా అందరూ సంపూర్ణ మద్దతు ఇస్తారని, ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని మీరు కేటాయించుకొని మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నిరంతరం కృషి చేస్తూ మంచి సాధనతో, నిరంతర సాధనతో సద్వినియోగం చేసుకుని మేము చేయబోయే ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికోసం మనం అనుకున్నట్టు విశిష్టమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల సంపదని మరోమారి ఇంకా గట్టిగా ఉవ్వెత్తున హృదయం ఆనందం పొందే విధంగా మనం ఇది చేసుకుని జయప్రదం చేసుకున్నానికి కృషి చేద్దాము. మీ అందరి సహకారం ఉంటుందనే వీళ్ళందరూ చెప్పిన విధంగా నాకు అంత శక్తి లేకపోయినా కానీ ఈ కార్యక్రమానికి కమిటీలో ఉండటానికి నేను ఒప్పుకోవడం జరిగింది. అట్లే అంతర్జాతీయ కమిటీలో మన ఉదయ్ కుమార్ గారు నార్త్ కెరోలినా అమెరికా నుంచి వారు కూడా ఉంటారు ఆ కమిటీలో. దీనికి అధ్యక్షులుగా నేను కె పాల్ గారిని కూడా ఈ కమిటీలో పెట్టడం జరిగింది. కేవలం సేవ, శాంతి, మంచి కోసం చేసి ఒక తపనతో పడుతున్నటువంటి ఒక కృషి, ఒక అభినందన. ఎవరికి అభినందన? స్వాతంత్ర సమరయోధులకి. ప్రస్తుతం మహనీయులు మనకు అందించినటువంటి ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు అందించిన స్వాతంత్రాన్ని మనం సముపాదించుకున్న తర్వాత కూడా పొందిన స్వాలంత ఫలం మనకు అందకపోకుండా ఉండడానికి ఆ నల్లవాళ్ళు తెల్లవాళ్ళు పోయి నల్లవాళ్ళు వచ్చి ఈ నల్లవాళ్లలో కూడా మన దుర్బుద్ధితోటి, అసూయతోటి, హింసా వాతావరణం చేసిన వాళ్ళల్లో మార్పు వచ్చేదాని కోసం వాళ్ళ మీద అహింసని ఆయుధంగా చేసి పక్కకు నెట్టేదాని కోసం
విద్యా విధానంలో మార్పులు తీసుకోవడం కోసం, అందరికీ పని కల్పించే దానికోసం, అందరూ ఆనందంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి హాయిగా బతికేందుకోసం, ప్రపంచ మానవాళి ప్రకృతిలో ఉండే అన్ని జీవులు హాయిగా సురక్షితంగా గాంధేయవాదంలో చక్కగా ఉండేదానికోసం కృషే ఈ యొక్క కార్యక్రమం అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. అయితే మరొక్కసారి మీ అందరికీ మా మనవి, మీరందరూ కూడా మాకు డబ్బులు అవసరం లేదు, కానీ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అటు రవీంద్ర భారతి గారి పెద్ద పెద్ద ఆడిటోరియంలో జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొనటం, యూట్యూబ్ ద్వారా మేము చెప్పబోయి పంపించేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయటం, ఇటు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ముఖ్యమంత్రులు, సెంట్రల్ లో ఉన్న కొంతమంది మంత్రులు, లేకపోతే అధికారంలో ఉన్నారు, అనధికారులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, మాకు ఎటువంటి భేదం లేదండి. రాజ్యాంగంలో చెప్పినట్టు అందరూ సమానులే, అందరి యొక్క అమూల్యమైన సహాయ సహకారం తీసుకుంటామని మనం చేసుకుంటాం.